హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సాంబార్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బియ్యం కందిపప్పు ఒక గిన్నెలోకి తీసుకుని 2 సార్లు బాగా వాష్ చేయండి. తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం చింతపండు వేసి వాటర్ యాడ్ చేయండి. దీన్ని మనం కొంచెం సేపు నానబెట్టుకోవాలి. నేను పెద్ద గ్లాస్ నిండా బియ్యం, చిన్న గ్లాస్ నిండా కందిపప్పు తీసుకున్నాను. నేను కూరగాయలన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్, టమాటో, ఆనియన్, మిర్చి, ఇంకా బఠానీ. ఇంకా స్టవ్ మీద కుక్కర్ పెట్టి నేను దాంట్లో కొంచెం నెయ్యి వేసాను. నెయ్యి లేకపోతే మీరు నూనె కూడా వేసుకోవచ్చు. నూనె కొంచెం వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ముందుగా మనం బియ్యం కందిపప్పు 2 కలిపేసి 2 సార్లు మంచిగా కడిగి నానబెట్టుకోవాలన్నమాట. అప్పుడే అవి మంచిగా నానతాయి. తర్వాత ఒక ఎండుమిరకాయ వేసుకోండి. ఒకవేళ ఎండుమిరకాయ లేకపోతే మీరు దాన్ని స్కిప్ చేయొచ్చు. తాలింపు గింజలు మంచిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు వేసేయండి. తాలింపు గింజలు మాడిపోక ముందుకే మనం కూరగాయలు వేసేయాలి, లేదంటే టేస్ట్ అంతా ఖరాబ్ అయిపోతుంది. నేను ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసి బాగా ఫ్రై చేశాను. తర్వాత టమాటోలు ఇంకా మిగతా కూరగాయలన్నీ వేసి వాటిని కొంచెం సేపు ఫ్రై చేయాలి. నాకు సాంబార్ రైస్ అంటే చాలా ఇష్టం అండ్ ఇదే నేను ఫస్ట్ టైం కుక్ చేయడం కూడా. అప్పటి నుంచి మా అమ్మని అడుగుతున్నాను చేయమని, బట్ నాకు ఈరోజు కుదిరిందని చెప్పి నేనే చేసుకున్నాను. ఒక 2 చిన్నులపై రెబ్బలు తీసుకోండి. ఈ సాంబార్ రైస్ రుచిగానే కాకుండా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కావాలంటే దీంట్లో మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మిరియాలు వేయలేదు. ఈ రైస్ హెల్త్కి ఎందుకు మంచిదంటే దీంట్లో మనం చాలా కూరగాయలు వేసాము, అలాగే మనకి పప్పులో చాలా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అది మన బాడీకి చాలా అవసరం అనమాట. సరిపడా పసుపు ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేయండి. మనం పసుపు రోజు కూరల్లో ఎందుకు వేస్తామంటే అది మన ఇమ్యూన్ సిస్టమ్ ని పెంచుతుంది అనమాట. ఇంకా మా మమ్మీ ఇంట్లో చేసిన గరం మసాలా ఒకటి ఉంది, అది ధనియాలు, చెక్క వేసి చేశారు. ఆ మసాలా ఎలా చేశారంటే ధనియాలు, చెక్క తీసుకొని దాన్ని కొంచెం సేపు వేగించి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేశారనమాట. చూడండి ఇలా ఉంటుంది ధనియాల పొడి. దాన్ని నేను యాడ్ చేసేసాను. ఇప్పుడు ఒక స్పూన్ కారపొడి వేయండి. కారపొడి మా నాన్నమ్మ ఊర్లో పట్టిస్తే మా మమ్మీ తీసుకొని వచ్చారనమాట. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసిన తర్వాత అన్ని మిక్స్ చేసుకొని మంచిగా ఫ్రై చేయండి పచ్చివాసన పోయేంత వరకు. మా మమ్మీ సంవత్సరానికి సరిపడా కారపొడి మా నాన్నమ్మతోనే చేపిస్తారు. మా నాన్నమ్మ ఎండుమిరగాయలు తీసుకొని వాటిని ఎండబెడతారు కొన్ని రోజులు. అవి బాగా ఎండిన తర్వాత తొడలు తీసేసి ఒక కల్లుపు ప్యాకెట్, పసుపు ఇంకా చిన్నులపాయలు వేసి దాన్ని కారం కొట్టే మిషన్ దగ్గర ఇస్తారనమాట. ఇంకా మా నాన్నమ్మ గంట సేపు కూర్చొని అక్కడే మా కోసం తీసుకొని వస్తారు. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం, కందిపప్పు వేసేసేయాలి. ఆల్రెడీ మనం 2 సార్లు కడిగి పెట్టుకున్నాం కాబట్టి ఏ వాటర్తో అయితే నానబెట్టామో వాటర్ అను బియ్యం, కందిపప్పు 3 వేసేయాలి. ఇంకా వాటర్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇందాక మనం కూరగాయలు వేసేటప్పుడే చిన్నులపై రెబ్బలు కూడా వేసేయాలి. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసి ఉడుకుతున్న రైస్ లో అయితే వేసేయండి. చింతపండు గుజ్జు ఎందుకు వేస్తామంటే కొంచెం మనం తినేటప్పుడు పుల్లగా తగులుతూ ఉంటుంది. అలా అని చెప్పేసి చింతపండు మొత్తం వేసేయకండి. జస్ట్ లైట్ గా పుల్లగా టేస్ట్ వచ్చేంతే వేయండి. ఇంకా మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి తర్వాత తీసేయండి. ప్రెషర్ కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోవడానికి నేను గంటె పెట్టాను అనమాట. చూడండి మనం వేడి సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడడానికే చాలా బాగుంది. ఆ మూత తీసిన వెంటనే ఇల్లంతా గుమ్మగుమ్మలు అనమాట. ఇంకా పప్పు గుత్తి తీసుకొని మనం పప్పుని ఎలా అయితే మెదుపుతామో ఈ రైస్ ని కూడా అంతే మెదపండి, మెత్తగా అయ్యేంత వరకు. ఇంకా కావాలంటే పల్లీలు, జీడిపప్పు ముందుగా నానబెట్టుకొని రైస్ వేసేటప్పుడు కుక్కర్ లో వేసి అన్ని ఒకేసారి మెదిపేసి ఇలా ప్లేట్స్ లో పెట్టుకొని సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.